నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. నాగలక్ష్మి మాకు ఇక్కడ 2008లో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు, పట్టా ఇయ్యలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అజయ్ కుమార్ అన్న వచ్చి మాకు ఇచ్చిండు ఇక్కడ పట్టా భూములు. ఇల్లు కట్టుకోండి అన్నారు. ఇక్కడ కరెంట్ లేదు, రోడ్డు లేదు. ఉన్నోళ్ళ వరకు కట్టుకున్నాయి. ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం కూలగొట్టారు. ఇది ఏమన్నా హైడ్రానా? చెరువులో ఉందా భూమి? పట్టాలేని భూములా? దొంగతనంగా వేసుకున్నావా? ఎవరిదన్నా ఆక్రమించుకున్నావా? గవర్నమెంట్ మాకు ఇచ్చినాయి. మా భూములు మాకు కావాలి. ఇదేమన్నా డొంకలో ఉండాలి. ఆమె కష్టం చేసుకొని రూపాయి ఒకటి తెచ్చుకొని 50,000 అప్పున్నా అంటుంది. ఆమెకేమైనా ఇల్లు కట్టిస్తుండ్రా? సీక్రెట్ గా గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి 12 మందికి లోన్ ఇచ్చి పట్టా భూమి ఇచ్చి వాళ్ళకి ఇచ్చారు. మాకు పట్టా ఉంది, మాకు జాగా లేదు, ఇల్లు లోను లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 3 లక్షల లోన్ కూడా శాంక్షన్ చేసిండు. ఈ పట్టా భూములు ఏం కూలగొట్టడానికి ఏం గవర్నమెంట్ 6 పథకాలు చేసింది ఆడవాళ్ళని అందరు ఏడుతున్నారు. ఆయన ఇచ్చిన పథకాలు ఒక్కటి కూడా సక్రంగా లేవు. మా భూమి మాకు కావాలి, మా జాగా మాకు కావాలి, ఇక్కడే కావాలి. మాకు ఎక్కడ అయ్యొద్దు, గవర్నమెంట్ వచ్చి మాకు ఎక్కడ అయ్యొద్దు, మా జాగాలు మాకే కావాలి. రోడ్ కనకదుర్గండి. నా పేరు ఆర్ఎల్ఈ కనకదుర్గండి. నాకు 2018లో మాకు 625 పట్టాలు అజయ్ కుమార్ సార్ గారు ఇచ్చారు. మేము ప్లాట్ల గురించి తిరిగి ఎన్నో సార్లు ఎక్కడెక్కడో దిగినా సార్. నాకు 2 పిల్లలు, భర్త లేడు. నేను కూలి పని చేసుకుంటాను. 2 లక్షలు అప్పు చేసి నేను బేస్మెంట్ 2 గదులు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టారు సార్. నా పరిస్థితి ఏం సార్? నేను ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలో, ఏం చేయాలో? అంత దొంగ ప్రభుత్వం సార్. మా ఇచ్చి వాళ్ళు అజయ్ కుమార్ సార్ ఇచ్చిండు. మేము ఎంతో సంతోషపడ్డాం. మాకు మా కేసీఆర్ సార్ చాలా గొప్పవాడు. వాళ్ళ దయ వల్ల, అజయ్ కుమార్ సార్ దయ వల్ల మాకు ఈ పట్టాలు వచ్చినాయి సార్. మాకు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు వచ్చి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు. మా స్థలాలు మాకే కావాలి. మేము ఇక్కడి నుంచి కదలం. మేము చచ్చిపోయాం, ఇక్కడే చచ్చిపోతాం. అంతేగాని మేమైతే ఇక్కడి నుంచి కదలం సార్, కదలం. మాకైతే న్యాయం చేయాలంతే. తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది అనడానికి ఇవాళ ఈ ఖమ్మంలో వరుసగా నడుస్తున్నటువంటి దాడులు, పేద ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ జీవితాలని చిన్నావదనం చేస్తూ వాళ్లకు గూడు కూడా లేకుండా రోడ్డు మీదకి ఈడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం మనం. నిన్నగాక మొన్న మనం మరవన సంఘటన ఏదైతే ఉందో, వెలుగుమట్ల భూదాన్ పేదలని దాదాపు 740 మంది పేదలని, గుడిసెల్ని కూలగొట్టి ఆ పాపం ఒడిగట్టుకున్నటువంటి ప్రభుత్వం వెంటనే మళ్ళొక కొత్త తెర లేపింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పేదలందరినీ గుర్తించి ఇల్లు లేని వారిని, పని చేసుకున్నటువంటి వాళ్ళని, ఇళ్లలో పనులు చేసుకున్నటువంటి వాళ్ళని, హోటల్లో పని చేసుకున్నటువంటి వాళ్ళని, మంగళ దుకాణాల్లో పని చేసుకున్నటువంటి వాళ్ళని, పెయింటర్స్ని, ఇలా అన్ని రకాలుగా ఆనాడు ఫ్లాట్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మీరే కదా సర్వే చేసి వాళ్ళకి 3,000 పట్టాలు ఇచ్చారు. స్థలాలు కూడా చూపించలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగానైనా వాళ్ళకి న్యాయం చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది, అయినా మనం న్యాయం చేద్దామని ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడ ఒక ఉద్యమ రూపంలో దించి ఫ్లాట్లు చేపించి మొదటి విడతలో 650 మందికి ఇక్కడ ఫ్లాట్లు పంచడం జరిగింది. ఫ్లాట్లు ఇవ్వటమే కాదు, అధికారులను మరి బోర్లు వేయాలని చెప్పి ఆదేశించటం, అప్పటికప్పుడు కరెంటు లైన్లు లాగాలంటే మొత్తం మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో కూడా కరెంటు స్తంభాలు లాగి, వైర్లు కూడా లాగి, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిర్దాక్షిణ్యంగా
పేదలు ఎక్కడ కనపడితే అక్కడ తుడిచిపెడతా ఉంది. పేదల ఇల్లు ఉండటానికి వీలు లేదు, పేదలకు గూడు ఉండటానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ఖమ్మం నగరంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే నిలుచొని చూడటమే కాదు, ఇంకా బుల్డోజర్లను పంపి వాళ్ళ జీవితాలను చిన్నావనం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వాన్నైనా మన అందరం చూసాం. పేదలకు ఇల్లు కట్టించిన ప్రభుత్వాన్ని చూసాం, పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. కానీ ఇదెక్కడ భాగవతం? మరీ విచిత్రంగా ఉంది. ప్రజాపాలన పేరుతోటి మీరు గద్దెనెక్కి ఇవాళ ప్రజల్ని వంచిస్తా ఉన్నారు, పేద ప్రజల్ని రోడ్డు మీద కీడుస్తా ఉన్నారు. ఇది కరెక్టా? పాపం కొట్టుకొని పోరు. మీరు ఈ పాపాలు తగిలి మీ ప్రభుత్వం తొందరనే కూలబోతా ఉంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున మూట కట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ మూలకు పోయి ఏ పేదవాడి దగ్గర, ఏ రైతు దగ్గర, ఏ ఆటో కార్మికుడి దగ్గర, ఏ నిరుద్యోగి దగ్గర, ఏ మహిళల దగ్గర పోయి మైకు పెట్టినా, వృద్ధుల దగ్గర పోయి మైకు పెట్టినా ఆరిపోసుకుంటా ఉన్నారు మిమ్మల్ని. అయినా సిగ్గు రావట్లేదు మీకు. ఇంకా ప్రజల్ని నెత్తి మీద కాలేసి పాత్రలు ఒకరికి తొక్కాలే అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు మీరు. యూరియాలు గొడవలు అయితేనే ఒక పక్క, ఇవన్నీ కాదన్నట్టు ఇవాళ మళ్ళా ఖమ్మంలో ఇల్లులు కూలగొడతా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి పట్టాలు 625 పట్టాలు ఆ రోజు మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు పట్టాలు ఇస్తా ఉంటే ఈ రోజు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన సాక్షి. ఆయన ఎంపీగా ఆయన కూడా డయాస్ మీద ఉండి ఆయన చేతుల నుంచి కూడా వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. మరి అది అబద్ధమా? వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు దొంగ పట్టాలా? వాళ్ళు నిజమైన లబ్ధిదారులు కాదా అని మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత వివక్ష చూపుతా ఉన్నారు వాళ్ళ మీద? వాళ్ళంతా కూడా నిరుపేదలు. ఇక్కడికి వచ్చి మనం చూస్తూ ఉన్నాం, మీడియా ద్వారా అడుగుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు కన్నీటి పార్వంతం అవుతా ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. కూలి పని చేసుకొని రూపాయి పోగేసుకొని మేము బేస్ మట్టాలు ఇల్లులు కట్టుకుంటే ఇవాళ నిర్దాక్షిణంగా కూలుస్తున్నారని చెప్పి బోర్మని ఏడుస్తూ ఉన్నారు. ఒక బేస్ మట్టం కట్టాలంటే కూడా మరి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు తెలుసా? వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, అయ్యా ఇంట్లో ఉన్నటువంటి తులమపలం బంగారాన్ని కూడా కుదవబెట్టి మేము ఆ రోజు బేస్ మట్టాలు కట్టుకున్నాం. మరి ఆ బేస్ మట్టాలు కూడా చూడండి, నిన్న మొన్న కట్టినటువంటి బేస్ మట్టాలు కావవి, దాదాపు 5-6 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బేస్ మట్టాలు. మరి ఇక్కడ వసతులు లేక, తాగడానికి నీళ్లు లేక, రవాణా సౌకర్యం లేక వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు కాబట్టి ఇంకా ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి కూడా సౌకర్యం లేక ఆగారు తప్ప అన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తే బ్రహ్మాండంగా ఇల్లులు కట్టుకుంటారు. మీరు ఇందిరమ్మ ఇల్లు ఏదో చెప్పారు కదా మేము ఇస్తా ఉన్నామని, ఇంకా బిల్లులు పడని ఇందిరమ్మ ఇల్లులు మరి వాటిననే శాంక్షన్ చేయండి, కనీసం కట్టుకుంటారు. మీరు అవి ఇవ్వకపోగా ఒక పక్కేమో ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఊరూరా ఏగి మేము ఇన్న ఇల్లులు ఇచ్చాం, అన్ని ఇల్లు ఇచ్చాం, పేదలకు న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి గూడున్నటువంటి పేదలనే రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరి ఖమ్మం నియోజకవర్గానికి 10 సంవత్సరాలు సేవలు అందించి ఎంతో మంది బలహీన వర్గాలు, ఎంతో మంది మనం చూసాం, మీడియా కూడా చూశారు, మీరు కూడా ప్రజలు కూడా చూశారు, గోళ్లపాడు ఛానల్ మీద మరి ఎన్నో సంవత్సరాలుగా మురికి కుప్పంలో ఉన్నటువంటి జనాన్ని అక్కడి నుంచి తరలించి దాదాపు 2-3 వేల మందికి మరి అక్కడి నుంచి లేపి ఈనాడు ఆఫీస్ దగ్గర మంచి విలువైనటువంటి స్థలాలను ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిది. కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చాం మేము ఖమ్మం నగరంలో. మీరేం చేస్తా ఉన్నారు? కొన్ని వేల మంది ఇళ్లను కూల్స్తా ఉన్నారు, రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి ఈ పేదలకు న్యాయం జరిగేంత వరకు ఏదైతే గతంలో భూదాన్ నిర్వాసితుల పట్ల నిలబడి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసింది, వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రతిరోజు మీరు ప్రభుత్వం నిర్వాసితులందరినీ కూడా అక్కడ పునరావాస కేంద్రాలకు పంపిస్తే మీరు భోజనాలు టిఫిన్లు పెట్టకపోయినా మేము పువ్వాడ ఫౌండేషన్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసి ఆ ఉద్యమాన్ని చెదరకోకుండా వాళ్ళతో పాటు ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇవాళ వాళ్ళందరికీ పట్టాలు సాధించుకోవడంలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే పోరాట స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి రామనాథపాలెం మండలంలో 218 సర్వే నెంబర్లో 625 మందికి పట్టాలు ఇచ్చారు. వాళ్ళందరికీ స్థలాలు చూపించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతుంది. దాన్ని ఎక్కడ దాకైనా తీసుకెళ్తాం, అవసరమైతే మేము మీ ముఖ్యమంత్రి దాకైనా పోగలుగుతాం తప్ప ఈ పట్టాలు సాధించే దాంట్లో ఎనికి బోయదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే 2-3 రోజుల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే కలెక్టర్ను కలవబోతా ఉన్నాం. కలెక్టర్ను కలిసిన తర్వాత అప్పటికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం పెద్ద ఎత్తున తెలియజేస్తూ జై తెలంగాణ సాధిస్తాం. రామనాథపాలెం మండలం 218 సర్వే నెంబర్లో